వరంగల్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 14 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఇందులో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్కు చెందిన వాళ్ళని చెప్పారు ఐజీ. లొంగిన 14 మందికి ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు అందజేశారు. లొంగిపోయిన వారిలో 2 ఏఓబీ కమిటీ సభ్యులున్నారు. 14 మందిలో 5 మహిళా సభ్యులు కాగా ఎక్కువ మంది 28 ఏళ్లలోపు ఉన్నారు. గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు. వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా ఇంకా ఉన్న వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1,00,000 చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలీషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లాకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నది. మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వారి పునరావాసానికి ఉపాధి చూపించడము, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూర్చి ఈ సరెండర్స్ని ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా మేము మా పోలీస్ శాఖ తరఫున ఇంకా ఈ ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులకు మేము వారి ఇంకా కాంటాక్ట్ చేస్తాము, కలుస్తాము, వారితో మాట్లాడి వాళ్ళను మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ 25,000